చేస్తారు. గవర్నమెంట్లో టూరిజం కార్పొరేషన్కు ఈ హోటల్స్ నడిపేటువంటి శక్తి ఉన్నదా? శక్తి సమర్థం చాలా ఉంది. ఎందుకు అంటే ఇలా టూరిజం ప్లాజా నడిపేది ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన టూరిజం డిప్లొమా చేసిండు. ఓకే. అంతకుముందు టూరిజం మా దగ్గర ఏంటంటే టూరిజం నితిన్ కాలేజ్ నుంచి ట్రైనింగ్ అయిన పిల్లలు ఉంటారు. ఓకే. వాళ్ళు టూరిజం డిప్లొమా చేసి వచ్చిన వాళ్ళకు వాళ్ళు ట్రైనింగ్గా తీసుకొని వారిని ఒక 2 years 3 years ట్రైనింగ్గా తీసుకొని అందులో మెరిట్ ఉన్న వాళ్ళను మనం రిక్రూట్ చేసుకుంటే చాలా ఉన్నతంగా పోవచ్చు. మనకు ఇక్కడ గతంలో అంజనారెడ్డి గారని టూరిజం ఎండి చైర్మన్ ఉండే నితిన్ యూనివర్సిటీ కట్టిండు. ఎందుకు కట్టిండంటే రేపు టూరిజానికి ట్రైనింగ్ చేసిన వాళ్ళు వస్తే భవిష్యత్తు బాగుంటుందని ఆ యూనివర్సిటీ నితిన్ యూనివర్సిటీ కట్టింది. ఆ రోజు అంజనారెడ్డి గారి హయాంలో కట్టడం జరిగింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్లే. ఓకే. సోనియా గాంధీ ద్వారా ఆ రోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాంటి వనరులు ఉన్నాయి మనకు. ఎందుకంటే మన దేశంలో ఫస్ట్ ఓల్వో బస్సు తీసుకొచ్చింది ఆ రోజు అంజనారెడ్డి గారే. ఓకే. ఇలా టూరిజం డిపార్ట్మెంట్ టూరిజానికి మన దేశంలో ఫస్ట్ ఓల్వో బస్సు తీసుకొచ్చింది అంజనారెడ్డి గారే. అయితే ఇలాంటి వనరులు ఇలా ప్రతి వాళ్ళు ఇలా తిరుపతి పోతే మా బస్సులో పోయడానికి టూరిస్టులు చాలా ముందుకు వస్తారు. అవును. ప్రతి టూరిజం అంటే ఒక ఉన్నతమైన పరిస్థితి ఆ రోజు నుంచి అంజనారెడ్డి గారు కల్పించిన అది. అయితే ఈ అంకిత భావంతో మా ఉద్యోగులు మేమందరం సమిష్టి కృషితో మేనేజ్మెంట్ గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము చక్కగా చేసి ఈరోజు 100 కోట్ల టర్నోవర్ తీసుకొచ్చినాం. లాభాల్లో ఉందా? లాభాల్లో ఉంది. పోయిన 10 సంవత్సరాల గవర్నమెంట్లో విధ్వంసం జరిగింది. లాభాలు విపరీతమైన భూములు మాకున్న హోటల్స్ ఇవన్నిటిని అసలు కొన్ని కనుమరుగు చేసే పరిస్థితి చేసింది. కానీ ఆ పరిస్థితి నుంచి ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ప్రతి హోటల్ లీజు ఎన్నేళ్ళకి ఇచ్చిందో అసలు ఏ అగ్రిమెంట్ చేసిందో ఎవరు చేసింది. ఓకే. చాలా గందరగోళం జరిగింది. ఉదాహరణకు మీకు చెప్తున్నాం, కడియం హోటల్లో మేము హోటల్ కట్టి నడుపుతున్నాం, ఇన్నేళ్ళు అవుతుంది. ఆ భూమి మాదని ఒక ఆయనే కోర్టు పెట్టి దాన్ని కౌంటర్ వేయాలి. ఓకే. ఇలాంటి చేసిన అధికారులు ఉన్నారు. మేము ఇంకొక విషయం అడుగుతాను, ప్రతి దానికి నైపుణ్యత ఉన్న అధికారులను డిప్రెషన్ తీసుకొచ్చుకోండి. ఓకే. మేము వ్యతిరేకులం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఇంకా చాలా వాళ్ళు ఉన్నారు. ఈ గతంలో అంజనారెడ్డి గారు కానీ సంబంధించిన అధికారులు కానీ వాళ్ళు ఏంటంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ ప్రమోషన్ ఇచ్చుకుంటూ వాళ్ళని తీసుకొచ్చి ముందుకు తీసుకుపోయారు. దాన్ని మేము సహకరిస్తాం. ఎందుకు అంటే కొన్ని అవసరం. మొన్న పోయినసారి 9 సంవత్సరాల్లో 2 కేసీఆర్ గవర్నమెంట్లో జరిగిన నష్టం ఇంకెప్పుడు జరగలే. హోటల్స్ ఉదాహరణకు నేను చెప్తాను, ఈగలపేట లాంటి ముఖ్య కొత్త కట్టిన హోటళ్ళన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఓపెనింగ్ కాలే అసలు. ఓకే. అలాంటివి అని చేస్తే ఇవన్నిటి మీద టెండర్ ద్వారా గవర్నమెంట్ డబ్బులు వస్తాయి కదా. టెండర్లో పెద్ద మోసం అండి. గవర్నమెంట్ నడిపింది మేము నడిపింది గవర్నమెంట్ ప్రైవేట్ ఎట్లా నడుపుతుంది? అసలు మాకు అన్ని వనరులు ఉన్నాయి. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది ఇక్కడ. అవును. కింది స్థాయి నుంచి హై క్లాస్ వాళ్ళు ఈ టూరిజానికి అందుబాటులో ఉండడానికి కట్టిస్తాను. అవును. అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండడానికి గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ అవి చేసింది. అవి అలాంటి పరిస్థితి ఇచ్చినప్పుడు మనం నడిపించకుండా ప్రైవేట్కి ఇచ్చి మనం ఏం చేస్తామండి? అది ఉన్న అధికారులు ఏం చేస్తారు, ఉద్యోగులు ఏం చేస్తారు? ఇవాళ మా దగ్గర చాలా నైపుణ్యత ఉన్న అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎండి గారు కానీ చాలా మంచి బాగా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇంత బాగుంటే ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి? కొంత నాకు అనుమానంగానే ఉన్నాయి. ఎందుకంటే ఏదో నిప్పు లేని పొగ రాదనేది సామెత మన దగ్గర ఉంటుంది తెలంగాణలో. కానీ అలాంటివి ఉంటే విరమించుకోవాలి. ఎందుకంటే నేను పొలిటికల్ లీడర్స్ కొందరు ఉంటారు. ఓకే. వాళ్ళేదో వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళేదో ఉండాలనుకుంటే, కానీ దానికి వ్యతిరేకంగా నేను ముఖ్యమంత్రి గారి మీద 100% నమ్మకం ఉంది. ఎందుకంటే ఉద్యమం ఇది అవినీతికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా చేసి మా అందరికి ఒక భరోసా ఇచ్చిండు. తెలంగాణ అంతా పర్మనెంట్ అయితే అని మేము 100 ఆశలతో ఉన్నాం. ఇంతవరకు పర్మనెంట్ కాలే. ఈ రోజు వరకు మాకు పెద్ద నష్టం జరిగింది. ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగి రిటైర్మెంట్ అయితే 100 రూపాయలు లేకుండా ఇంటికి పోతాడు. 25 సంవత్సరాలు చేసి ఎలాంటి బెనిఫిట్స్ లేదు. 25 సంవత్సరాలు చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి కనీసం ఓ 10 లక్షలు అసలు రెగ్యులరేషన్ లేకుండా మమ్మల్ని మోసం చేసిన గత ప్రభుత్వం. అదే రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మా ఉద్యోగులందరూ రెగ్యులర్ చేసి, ఎందుకంటే రెగ్యులర్ చేస్తే ఎలాంటి నష్టం లేదు టూరిజానికి. ఇలా మాకు వచ్చే డబ్బులకెళ్ళి ఇవ్వచ్చు. మాకు గత కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు మాకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిండు. మా బస్సులకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిండు ఆ రోజు. అదేవిధంగా మమ్మల్ని బడ్జెట్ కేటాయించి మా ఉద్యోగులు రెగ్యులేషన్ చేస్తే మాకు ఎలాంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఏమైనా ఒక చిన్న శాఖ చెప్తే క్యాడర్ స్ట్రెంత్ లేదండి. క్యాడర్ స్ట్రెంత్ ఎవరు చూసుకోవాలి? అక్కడ సంబంధించిన గత అధికారులు చేసిన తప్పుడు విధానం.
అది మూర్ఖంగా చేసింది గత అధికారులు. ఎందుకంటే క్యాడర్ స్ట్రెంత్ లేకుండా అప్పుడు ప్రమోషన్ ఎట్లా తీసుకుంటారు? క్యాడర్ స్ట్రెంత్ ఉంటేనే ప్రమోషన్ తీసుకోవాలి. అవును. క్యాడర్ స్ట్రెంత్ లేని ప్రమోషన్ ఎక్కడి నుంచి వస్తాయి? అలాంటి తప్పులు చేయకుండా ఇప్పుడు వచ్చిన అధికారులు ప్రతి ఒక్కరు సర్వే చేస్తారు, బాగా రివ్యూ చేస్తారు. ఏది అవసరం ఏది కాదు, అసలు క్యాడర్ స్ట్రెంత్ ఉంది ఎందుకు తీసుకోలేదు. క్యాడర్ స్ట్రెంత్ టూరిజానికి అవసరం. రేపు భవిష్యత్తులో మన టూరిజానికి, తెలంగాణ టూరిజానికి సుమారు 50,000 మంది ఉద్యోగులకు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి.